వరంగల్ కోట భారతదేశంలోని తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది కాకతీయ రాజవంశం మరియు ముసునూరి నాయకుల రాజధాని నగరం. ఈ కోట కనీసం 12వ శతాబ్దం నుండి కాకతీయుల రాజధానిగా ఉన్నప్పటి నుండి ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కోటలో 4 అలంకారమైన ద్వారాలు ఉన్నాయి, వీటిని కాకతీయ కళా తోరణం అని పిలుస్తారు. ఓరుగల్లు కోట కూడా ప్రస్తుతం శిథిలమైన గొప్ప శివాలయానికి ప్రవేశ ద్వారాలను ఏర్పరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాకతీయన్ ఆర్చ్ దత్తత తీసుకోబడింది మరియు అధికారికంగా తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. ఈ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క తాత్కాలిక జాబితాలో చేర్చబడింది మరియు సెప్టెంబర్ 10, 2010న యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం సమర్పించింది. 12వ శతాబ్దంలో ఇది సార్వభౌమ కాకతీయ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. దీని నిర్మాణం మరియు తదుపరి మెరుగుదలల ఖచ్చితమైన డేటింగ్ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు సాధారణంగా గణపతిదేవ చేత రాతితో పూర్వపు ఇటుక గోడల నిర్మాణాన్ని రాయితో భర్తీ చేశారని, మరియు 1289 వరకు పాలించిన అతని కుమార్తె రుద్రమదేవి ద్వారా పూర్తి చేసి, 1289 వరకు పరిపాలించబడి, ఆమె మనుమడుగా రెండవ తరంలో మరింత బలోపేతం అయ్యారని అంగీకరిస్తున్నారు. స్వర్ణయుగం గా 20 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకున్నారు. గణపతిదేవ, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్ర రెండు అందరూ కోట ఎత్తును పెంచారు. గేట్వేలు, చతురస్రాకార బురుజులు మరియు అదనపు వృత్తాకార మట్టి గోడలను నిర్మించారు. ఇది కాకతీయ కాలం ముగిసే సమయానికి నిర్మాణాన్ని ఉంచుతుంది.